హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము సోషల్‌కి సంబంధించిన మెథడాలజీ బిట్స్ అయితే చూద్దామండి. ఈ మెథడాలజీ అనేది మనకి టెట్ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకి సోషల్ మెథడాలజీ అయితే ఉంటుంది. పేపర్ 1 వాళ్ళకేమో 3 బిట్స్ అయితే వస్తాయండి సోషల్ నుంచి. పేపర్ 2 వాళ్ళకేమో 12 బిట్స్ అయితే వస్తాయి. ఈ పేపర్ 2లో సోషల్‌కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. ఇది రీసెంట్‌గా జరిగిన మనకి 2024లో అక్టోబర్‌లో జరిగినటువంటి టెట్ క్వెషన్ పేపర్ అండి. దీని నుంచయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ బిట్స్. ఈ బిట్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీ ప్రిపరేషన్ అయిపోతే ప్రిపరేషన్ మధ్యలో ఇవైతే ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే ఇది రీసెంట్‌గా జరిగిన టెట్ కాబట్టి ఎగ్జామినర్ ఏ విధంగా బిట్స్ ఇస్తున్నారు అనేదైతే మనకి తెలుస్తుంది. ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా వస్తున్నాయనేది కూడా మీకు తెలుస్తుంది. ఒకవేళ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకొని ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో మెయిన్‌లీ మేము టెట్ డిఎస్‌కి సంబంధించిన సిలబస్ ప్లస్ ప్రీవియస్ పేపర్స్, ప్లస్ క్లాసెస్, తెలుగు క్లాసెస్, సోషల్, సైకాలజీ క్లాసెస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నాము. అందుకని మీరు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. దీంట్లో జెన్యూన్ కంటెంట్ అయితే ఉంటుంది. టెట్ డిఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మీరు ఈ పేపర్ చేసి ఎన్ని బిట్స్ చేయగలిగారు అనేదైతే చెయ్యండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. క్రింది వానిలో క్రింది వానిలో నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణం కానిది అనైతే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఆప్షన్స్. ఇది పిల్లలను ఎలా నేర్చుకుంటారో తెలుపుతుంది. ఇది పిల్లలు ఏమి నేర్చుకుంటారో తెలుపుతుంది. థర్డ్ ఆప్షన్ ఇది పిల్లలు ఎక్కడ వెనుకబడినారో గుర్తిస్తుంది. ఇది కోర్సు పూర్తయిన తర్వాత గ్రేడ్‌లను అందిస్తుంది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఇది కోర్సు పూర్తయిన తర్వాత గ్రేడ్‌లను అందిస్తుంది అనేది సరికాని సమాధానము. తరగతి గది మూల్యాంకనంలో సాధారణంగా పరిశీలించబడని అంశం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ విద్యార్థులు ప్రశ్నలు అడగడము, విద్యార్థులు చర్చల్లో పాల్గొనడము, విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడము. ఫోర్త్ ఆప్షన్ సమస్యలపైన విద్యార్థి స్పందన. ఇక్కడ మనకి విద్యార్థులు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనడము అనేది ఇక్కడ సరైన సమాధానం. ఇవి చాలా విస్తృత పరిధి కలిగి మనం చేసే పనులకు అవసరమైనటువంటి రూపాన్ని, దిశను ఇస్తాయి. మనకి ఈ ఆశయాలు, లక్ష్యాలు, గమ్యాలు, ఫలితాల నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ చాప్టర్‌ని కూడా మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. ఆశయాలు. సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా ఈ క్రింది లక్ష్యం సాధించబడదు. ఇక్కడ చూడండి మీరు ఇలాంటి క్వెషన్‌ని మీరు క్లియర్‌గా చదవడం అయితే నేర్చుకోండి. ఇప్పుడు సాధించబడదు, సాధించబడుతుంది అనేదైతే ఇస్తారు కదా! ఇక్కడ వన్ వర్డ్‌లోనే మీకు మీనింగ్ అయితే చేంజ్ అవుతుంది. చాలామంది మరి సాధించబడదు అనేది అడగరు కదా! సాధించబడుతుంది అని అంటారు కాబట్టి అలా చూసుకొని ఆన్సర్ అయితే పెట్టేస్తారు. అందుకనే క్వెషన్‌ని క్లియర్‌గా చదవండి. ఫస్ట్ ఆప్షన్ ఆదర్శ పౌరసత్వ లక్షణాలను పెంపొందించడము. సెకండ్ ఆప్షన్ అంతర్జాతీయ అవగాహనను పెంపొందించడము. థర్డ్ ఆప్షన్ సామాజిక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడము. ఫోర్త్ ఆప్షన్ అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పొందడం. ఇక్కడ కానిది అనేది ఇచ్చారు కదా! సాధించబడనిది అనేది ఇచ్చారు కాబట్టి అధునాతన సాంకేతిక నైపుణ్యాలను పొందడం. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఏమంటారు? వాస్తవాలకు సంబంధించిన జ్ఞానమా? భావనా సంబంధిత జ్ఞానము, విధానాత్మకమైన జ్ఞానము, మెటాకాగ్నిటివ్ జ్ఞానము. ఇక్కడ ఆలోచించడం, అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం అనేది మెటాకాగ్నిటివ్ జ్ఞానం కిందకొస్తుంది. ఇక్కడ చూడండి రైతు ప్రతి పంట గింజలు తీయడం, వడుకుట, నూలు తీయుట, రంగు వేయుట, నేయుట, వస్త్రముల తయారీ, మార్కెట్, వినియోగదారుడు ఈ దశను సూచించే చార్ట్ ఏంటి అని అడిగారు. ఇక్కడ మనకి విధాన చార్టు సరైన సమాధానం.
ఆత్మస్థైర్యము, ఆత్మ పరిశోధన, చొరవ, మార్గదర్శకత్వము అనునవి ఈ క్రింది నైపుణ్యాల కిందకు వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ కార్యనిర్వహణ నైపుణ్యము, సెకండ్ ఆప్షన్ బోధనా నైపుణ్యము, థర్డ్ ఆప్షన్ పర్యవేక్షణ నైపుణ్యము, ఫోర్త్ ఆప్షన్ భావ వ్యక్తీకరణ సామర్థ్యం. మనకి ఇక్కడ నైపుణ్యాలు ఈ సామర్థ్యం ఉంది కాబట్టి ఈ నైపుణ్యాలు అనేది ఈ 3 ఆప్షన్స్‌లోనే ఉంటుంది. ఇక్కడ కార్యనిర్వహణ నైపుణ్యం కిందకైతే వస్తాయి. సమ్మిళిత తరగతి గది లక్షణాలు అనేది ఇచ్చారు. వివిధ నేపథ్యాలు కలిగిన పిల్లలందరికీ సమానమైన అభ్యసన అవకాశాలు కల్పించడము. సెకండ్ ఆప్షన్ పిల్లల భాగస్వామ్యాన్ని, సహకారాన్ని సమన్వయపరచడము. థర్డ్ ఆప్షన్ దండన, దూషణ వంటి క్రమశిక్షణా చర్యలతో బోధించడం. ఫోర్త్ ఆప్షన్ వివిధ అభ్యసన ప్రక్రియల్లో ఉత్సాహంగా పిల్లలను భాగస్వామ్యులను చేయడం. ఇక్కడ ఏ, బి, డి అనేటివి సరైన సమాధానాలు. ఇక్కడ మనకి మ్యాచింగ్ అయితే ఇచ్చారు. ప్రక్షేక సాధనాలు, ద్విపార్శ్వక బోధనోపకరణాలు అనేది ఇచ్చారు. త్రిపార్శ్వక బోధనోపకరణాలు, కృత్యాధార బోధనోపకరణాలు అనేది ఇచ్చారు కదా! దీంట్లో సరికాని జతనైతే గుర్తించమని అంటున్నారు. మనకి సరి అయినవి ప్రక్షేపక సాధనాలు స్లైడ్స్, ద్విపాదక బోధనోపకరణాలు పోస్టర్లు, ద్విపార్శ్వ అంటే 2 సైడ్‌లు మనకి యూజ్ అయ్యేటివి. ఇప్పుడు చార్ట్‌లో మనము ముందు సైడు, వెనక సైడు 2 సైడ్‌లు రాస్తాం కదా! అవి ద్విపార్శ్వ ఉపయోగపడతాయి. కృత్య పరికరాలు నాటకీకరణ. ఇక్కడ త్రిపార్శ్వ బోధనోపకరణాలు అనేటివి ఫోటోగ్రాఫ్‌లు కాదండి, నమూనాలు. కుల వివక్ష నిర్మూలన గురించి చర్చించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు మీ పాఠశాలను సందర్శించాయి. దీని నిర్మూలనకు నీవు వారికి ఎలాంటి సూచనలు అందిస్తావు? ఈ సందర్భం క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ విషయ అవగాహన, సెకండ్ ఆప్షన్ ప్రశంసా సున్నితత్వము, థర్డ్ ఆప్షన్ సమకాలీన అంశాల పట్ల ప్రతిస్పందన ప్రశ్నించడము, ఫోర్త్ ఆప్షన్ సమాచార నైపుణ్యాలు. ఇక్కడ కుల వివక్ష గురించి చర్చించడానికి స్వచ్ఛంద సంస్థలు మీ పాఠశాలను సందర్శించాయంట. ఎలాంటి సూచనలను నువ్వు అందిస్తావు అని అడుగుతున్నారు. సమకాలీన అంశాలతోటి మీరు ప్రశంస సున్నితత్వము అనేది సరైన సమాధానము. గాలి, సూర్యరశ్మి, ఆహారము, యంత్రాలలో ఏవి ఉచిత వస్తువులో, ఏవి ఆర్థిక వస్తువులు గుర్తించండి. ఈ పైన పేర్కొన్న ప్రశ్న దీనికి చెందినది. ఇక్కడ ఉదాహరణ పూర్వక ప్రశ్నన, వర్గీకరణ ప్రశ్నన, చర్చాత్మక ప్రశ్నన, పరిశీలనాత్మక ప్రశ్నన అనేది అడిగారు. ఇక్కడ మనకి వర్గీకరణ ప్రశ్న. జైనుల గ్రంథాలు అంగాలు, బౌద్ధుల గ్రంథాలు త్రిపీటకాలు, హలుని గ్రంథము గదా సప్తసతి అనేటివి ఒక సంస్కృత భాషా రచనల, సెకండ్ ఆప్షన్ విదేశీయ రచనల, థర్డ్ ఆప్షన్ ప్రాకృతిక భాషా రచనలు, ఫోర్త్ ఆప్షన్ ద్రావిడ భాషా రచనలు. మీరు ఇవి ఏవి? ఈ గ్రంథాలు అనేటివి మనకి జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలు అనేటివి మనకి ఏ భాషలో ఉన్నాయంటే ప్రాకృతిక భాషలో ఉంటాయండి. మనకి అప్పుడు ప్రాకృతిక భాష ఎక్కువగా జైనుల కాలంలో, బౌద్ధుల కాలంలో ప్రాచుర్యంలో ఉంది కాబట్టి అప్పుడు ప్రాకృతిక భాష. ఈ సంస్కృత భాష అనేది మనకి మహాభారతము, ఇతిహాసాలు, మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో సంస్కృత భాష ఎక్కువగా వాడుకలో ఉంది. ప్రాకృతికం తర్వాత సంస్కృత భాష ఎక్కువగా వాడుకలో ఉంది. విదేశీ రచనలు అంటే విదేశాల నుంచి మన దేశానికి వచ్చి మనకి మెగస్తనీసు, మార్కోపోలో వీళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళు వర్తకం కోసం మన భారతదేశానికి వచ్చి వాళ్ళు కొన్ని రచనలు అయితే చేయడం జరిగింది. విదేశీయులు చేశారు కాబట్టి దాన్ని విదేశీ రచనలు అంటారు. ద్రావిడ భాషా రచనలు ఉన్నాయి కదా!
ఇవండి. ఇంతటితోటి మెథడాలజీ బిట్స్ అయితే 12 బిట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. ఈ పేపర్స్ కూడా ఎక్కువ మంది చేయట్లేదండి. ఈ ప్రీవియస్ జరిగిన పేపర్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఎందుకంటే ఈ మోడల్‌లోనే మీకు రేపు టెట్‌లో పేపర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి సోషల్‌లో 20 ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో జరిగిన పేపర్ ఇది. లాస్ట్ 2024లో. అందుకని ఈ పేపర్‌ని మీరు 1కి 2 సార్లు ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు రాని క్వెషన్‌ని నోట్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్‌ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంట్లో తెలుగుకు సంబంధించిన, సోషల్‌కి సంబంధించిన కంటెంట్, మెథడాలజీ, సైకాలజీ, ఇంగ్లీషు ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. సిలబస్ ఉంది తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసి. ఇంకా మీకు కంటెంట్ క్లాసెస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాము. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. టెట్ అప్లై చేయకపోతే అప్లై అయితే చేయండి. ఇంకా మీకు టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.